హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం కథ. మరి కథలోకి వెళ్తే 19 ఏండ్ల మానసకు డిగ్రీ పూర్తి కాకుండానే పెళ్లి చేశాడు. ఆమె తండ్రి కోదండపాణి. ఇంద్రధనస్సును కండ్రెప్పల మధ్య నిలుపుకొని అత్తవారింటికి వెళ్ళింది మానస. ఆ భర్త పేరు రాంబాబు, అత్తగారు పాంచాలి. పాంచాలి అప్పుడప్పుడు తన రౌద్ర రూపం చూపించి మానసను వణికింపజేస్తుంది. ఒకసారి భర్తతో కూడా చెప్పింది, మీ అమ్మగారిని చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఆ మాటలు నన్ను బాధిస్తున్నాయని. రాంబాబు విని మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైనా కూతుర్ని చూడ్డానికి కోదండపాణి వస్తే పాంచాలి ఊరుకోదు. ఆయన తినిపోవడానికి వచ్చినట్టు పక్కన వాళ్ళతో చెబుతూ మానస వినేలా మాట్లాడుతుంది. అలాంటి సందర్భాలను ఎదుర్కోవాలంటే మానసకు వెన్నెముక విరిగినంత బాధగా ఉంటుంది. మానస ఆడపడుచు దివ్య కాలేజ్కి వెళ్ళి చదువుకుంటుంది. కాలేజ్ వెళ్ళినప్పుడు తల్లికి సపోర్ట్గా ఉండి మానసను పొడుచుకు తింటుంది. రాంబాబు ఇంట్లో విషయాలేం పట్టించుకోడు. ఇంట్లో ఉన్నంతసేపు మౌనంగా ఉంటాడు. మానస ఎలా ఉన్నా చూడనట్టే ఉంటాడు. ఒక్కరోజు కూడా మంచిర కట్టుకో అని సంతోషంగా చెప్పడు. నవ్వుతూ మాట్లాడు. నవ్వించడు, నవ్వినా చూడడు. భార్య ఉండేది పనిచేయటానికి అనుకుంటాడు కానీ ఫ్రెష్గా రెడీ కావాలనుకోడు. అదేమని అడిగితే, అబ్బా మానస, ఉన్నది ఎక్కడికి పోతుంది, తెచ్చిపెట్టుకున్నది ఎంతసేపు నిలుస్తుంది, అతిగా అలంకరించుకోవటం అలవాటైతే ఆ ధ్యాసలో పడి ఇంటి బాధలు వదిలేస్తాం. ఇల్లాలు ఎప్పుడైనా సింపుల్గా ఉంటేనే మంచిది. ఫ్యాషన్ల పేరుతో డబ్బు తగలేయటం నాకు నచ్చదు అని రాంబాబు అన్నప్పుడు అనుభవించాల్సిన మనిషికి ఆసక్తి లేనప్పుడు తనకెందుకులే అనుకుని మనసుకు సర్ది చెప్పుకుంది మానసం. భోజనాల దగ్గర అందరితో పాటు తను కూడా కూర్చుంది మానస. రాంబాబు రావటానికి ఇంకా గంటన్నర టైం ఉంది. మాతో పాటు కూర్చొని తినకుంటే అప్పటి వరకు ఆగొచ్చు కదా. పతిభక్తి ఎలాగూ లేదు. కనీసం శ్రద్ధగా చూసుకోవటమైనా ఉండాలి కదా. మా కాలానికి మీ కాలానికి మధ్య ఉన్న తేడాను ఎత్తి చూపుతున్నాననుకోకు. ఏ కాలంలోనైనా మొగుణ్ణి మొగుళ్లాగానే చూడాలి. మొద్దు విధవలా చూడకూడదు అంది పాంచాలి. తింటున్న ప్లేట్లో చేయి కడిగేసింది మానస. ఉదయం తాగిన కప్పు కాఫీతో 1 గంట దాకా ఆగింది. ఇంకా 1:30 గంట ఆగాలి. కనీసం ఆకలైనప్పుడైనా కడుపు నిండా తిండి తినే స్వేచ్ఛ లేకుండా పోయింది. మనిషిని దూరం చేసే అసూయను, ద్వేషాన్ని కడుపు నిండా నింపుకొని ముద్దలు ముద్దలు మింగుతున్న పాంచాలికి కోడలు కూడా ఒక మనిషి అన్న ధ్యాస కొంచెం కుల్లేదు. ఆ ఇంట్లో పని మనిషిగా, వంట మనిషిగా, ఇంటి మనిషిగా అన్ని సమర్థవంతంగా మానస చేస్తుంటే పాంచాలి దివ్య కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా తింటున్నారు. వాళ్లకున్న ఆకలి తనకుండదా అనుకుంది మానసం. ఆఫీసు నుండి రాంబాబు వచ్చినట్లు కిటికీలో నుండి చూసింది మానసం. పాత బైక్ని నెట్టుకుంటూ వచ్చినట్టు అతన్ని చూడగానే అర్థమైంది. అతను లోపలికి రాగానే మానస వైపు కోపంగా చూశాడు. ఇదిగో మీ నాన్న మన పెళ్లిలో బైక్ ఒప్పుకోలేదని మనం ఊరుకోవద్దు. చూస్తున్నావు కదా నేనెంత ఇబ్బంది పడుతున్నాను. నువ్వు కాల్ చేసినప్పుడు మీ నాన్నకు చెప్పు, నాకు కొత్త బైక్ కావాలి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. నువ్వు గట్టిగా అడిగితేనే మీ నాన్న కనీసం ఆలోచిస్తాడు అంటూ ప్లేట్ ముందు కూర్చున్నాడు. రాంబాబుకి ఎదురుగా కూర్చొని అన్నం పెట్టింది మానసం. అతను తింటున్నాడు. ఆమె తినమనలేదు. ఆమెకు తినాలని లేదు. ఆకలి బాధను అభిమానంతో చంపుతుంది. అత్తగారి ముందు భయంతో నోరు ఇప్పదు. భర్త మూడిగా ఉండటం చూసి పెదవి కదపదు. మరి ఎన్నాళ్ళిలా ఎవరికి చెందని వ్యక్తిలా ఇక ఎప్పటికీ ఇంతేనా అని మనసులో అనుకుంది మానస. అంతలో పక్కింటి శాలిని పిలిస్తే వెళ్ళింది మానస. శాలిని టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఆమె భర్త మనోజ్ చదువుకు తగిన ఉద్యోగం రావటంతో ప్రస్తుతం వంట పని ఇంటి పని చేస్తున్నాడు. ఆ ఇంట్లో మాటలు ఈ ఇంట్లోకి, ఈ ఇంట్లో మాటలు ఆ ఇంట్లోకి సుష్టంగా వినిపిస్తుంటాయి. ఎప్పుడైనా శాలిని నోరు విప్పితే చాలాసేపు ఆ నోటికి విశ్రాంతి ఇవ్వదు. వినేవాళ్ళు దొరికితే ఈ జన్మకి ఇదే చాలు అనుకుంటుంది. ఆఫీసులో రాజకీయాలు, రాష్ట్రంలో రాజకీయాలు, దేశ విదేశీ రాజకీయాలు తెలిసి కొంత తెలియక కొంత మాట్లాడుతూనే ఉంటుంది. మానసకు నచ్చినా నచ్చకపోయినా విధి లేక వింటూ కూర్చుంటుంది. ఒకరోజు శాలిని మాత్రమే కాక
స్టేజ్ నుండి వచ్చిన ఆమె అన్న కూడా కబుర్లలోకి దిగాడు. అతనేవో ఆసక్తికరమైన విషయాలు చెప్తుంటే వింటూ కూర్చుంది మానస. రాంబాబు ఆఫీస్ నుండి వచ్చిన విషయం ఆమె గమనించలేదు. ఆమె తన్ని నిర్లక్ష్యం చేస్తున్నది అని అనుకున్నాడు. అతని ఇగో బాగా దెబ్బతిన్నది. గట్టిగా కేకేసి మానసని పిలిచారు రాంబాబు. పరిగెత్తుకుంటూ వచ్చింది మానస. నేనొచ్చి గంటైంది. కబుర్లలో పడితే కట్టుకున్న మొగుడు గుర్తుకురాడా? పైసా ఆదాయం లేని ఆ పసలేని రాజకీయాలు ఇప్పుడంత అవసరమయ్యాయా అన్న డ్రెస్ మార్చుకుంటూ కోపంగా. పాంచాలి దివ్య ఇంట్లో లేకపోవడంతో రాంబాబు ఇంటికి వచ్చినట్లు మానసకు తెలియలేదు. ఈ పరిస్థితిలో వాళ్ళిద్దరు లేకపోవడమే మంచిది. లేకుంటే ఆమె పరిస్థితి పెన్నం మీద అట్టుపొయ్యిలోకి జారినట్టయ్యేది. ఏంటే నువ్వు నా దగ్గర నవ్వవు, మాట్లాడవు, బయట మాత్రం బాగా ప్రదర్శిస్తావు. నీకు తెలుసో లేదో, నవ్వు ఆడదానికి అందమే కానీ పరాయి వాళ్ళ ముందు జాగ్రత్తగా నవ్వాలి. అందులో మగాళ్ళ ముందు మరీ జాగ్రత్త పడాలి. పాపం తల్లి లేని దానివి కదా, నీకు ఇలాంటివి తెలిసి ఉండవు అంటున్న రాంబాబు మాటల్ని మౌనంగా వింటూ కాఫీ అందించింది. వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ కూర్చుంది. అసలు ఏమనుకుంటున్నాడు ఈ రాంబాబు? భార్యను దెప్పటం, ఆరలు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడా? అప్పుడు నవ్వాలి, ఇప్పుడు నవ్వకూడదు అంటూ లెక్చరర్లు ఇస్తున్నాడేంటి? ఎప్పుడు నవ్వాలో తనకు తెలియదా? అది కూడా అతనే చెప్పాలా? తగ్గినట్టు ఒగ్గినట్టు కనిపిస్తే ఎగిరెగిరి పడతారనేది ఇలాగే ఉంటుందేమో. అసలు తన వయసులో ఉన్న అమ్మాయిలకు ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. అందరమ్మాయిల్లాగే ఎన్నో ముచ్చట్లు తీర్చుకోవాలని ఉంటుంది. కాని తను ఏది కావాలని కోరినా డబ్బు దండగంటాడు. మళ్ళీ మాట్లాడితే అదెందుకు ఇదెందుకు, నీకేమైనా పిచ్చా అంటాడు. పెళ్ళైన కొత్తలో హనీమూన్ వెళ్తామని తన తండ్రి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఆఫీస్లో పని ఒత్తిగా ఉందని, సెలవు దొరకదని హనీమూన్ని క్యాన్సిల్ చేశాడు. తర్వాత ఒకసారి తను గుర్తు చేస్తే ఉరిమి చూశాడు. హనీమూన్ దేనికే, ఇంట్లో బాగుండట్లేదా? నీకు తెలుసో లేదో, హనీమూన్ పేరుతో ఎటు వెళ్ళినా వేలకు వేలు ఖర్చయిపోతాయి. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు, చూసి చూసి కళ్ళు నొప్పులు. అంతంత దూరం వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగి కళ్ళకి కాళ్ళకి శ్రమ కలిగించడం నాకిష్టం లేదు. నాకింట్లోనే బాగుంది అంటూ తన్ని నోరెత్తకుండా చేశాడు. భర్త అనేవాడు ఎక్కడైనా ఇలాగే ఉంటాడా? ఏ విషయంలోనైనా ప్రతిఫలాన్ని ఆశించనిదే నోరు విప్పరు రాంబాబు. ఆఫీసులో అయినా అంతే, ఇంట్లో అయినా అంతే. అతని దృష్టిలో భార్య అనే వ్యక్తి ఇంట్లో కానీ బయట కానీ నవ్వటానికి లేదు, మాట్లాడడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. గొడ్డి చాకిరి తప్ప ఏ చిన్న ఎంటర్టైన్మెంట్ లేదు. రోజులు గడుస్తున్నాయి. దివే కాలేజ్కి వెళ్ళింది. పాంచాలి ఒక ఇంటి పురాణం మరో ఇంటికి చేరవేయడానికి వెళ్ళింది. మానస మాత్రం చిన్న పని పెద్ద పని తన మీదే ఆధారపడి ఉన్నంత భయంతో చకచక చేసేసుకుంటుంది. పక్కింట్లో ఉండే శాలిని భర్త మనోజ్ కూడా మానసలాగే అతనింట్లో పని అతను చేసుకుంటూ ఉన్నాడు. మానస మనోజ్ ఎప్పుడైనా గిన్నెలు తోముకునే దగ్గర, బట్టలు ఉతుక్కునే దగ్గర, నీళ్ల ట్యాప్ దగ్గర కలుసుకుంటూ ఉంటారు. ఒకరినొకరు చూసుకుంటూ, ఒకరినొకరు మౌనంగా గమనించుకుంటూ, అవసరం అనిపిస్తే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు ఎందుకో మనోజ్ హుషారుగా లేకుండా నీరసంగా ఉండటం గమనించింది మానస. ఒంట్లో బాగులేదా మనోజ్ గారు? అభిమానంగా అడిగింది మానస. ఒంట్లో కాదండి, మనసులోని బాగులేదు అన్నాడు మనోజు. ఆ బాధేమిటో చెప్పండి మనోజ్ గారు, వింటాను అంది ఆసక్తిగా. మీరు చూస్తున్నారుగా మానస గారు, ఇంటడు చాకరీ చేస్తున్నాను. తన బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను. ఆఫీస్ నుంచి రాగానే కాఫీ అందిస్తున్నాను. ఇంకా చేయమన్నవన్నీ చేస్తున్నాను. ఆఫ్ కోర్స్ నేను ఇవన్నీ నాకు జాబ్ లేకనే చేస్తున్నాననుకోండి అంటూ ఆగాడు మనోజ్. ఆగారెందుకు చెప్పండి మనోజ్ గారు అడిగింది మానస. నేనే చెప్పినా వినదో, అర్థం చేసుకోదు, అడ్జస్ట్ కాదు, నన్ను ప్రేమగా చూసుకోదు. ఇదేమైనా న్యాయంగా ఉందా? చెప్పండి మానస గారు అంటూ ఆమె వైపు చూశాడు. ఏది వినలేదో చెబితే కదా మనోజ్ గారు న్యాయం చెప్పేది. భార్యాభర్తలన్నాక చాలా ఉంటాయి. పైకి చెప్పుకోలేనివి, లోన దాచుకోలేనివి, ఇతరులతో చెప్పుకొని ఉపశమనం పొందేవి, చెప్పుకోలేక గుండెను మండించేవి. ఇలా ఎన్నెన్నో ఉంటాయి మనోజ్ గారు. మరి మీది ఏ రకానికి చెందిందో?
దాచే విషయం అయితే చెప్పకండి అంది మానసం. అయ్యో మానస గారు, మీ దగ్గర దాచేదేముంది? నాకేం చెప్పాలనిపించినా మీతోనే కదా చెప్పుకుంటాను అన్నాడు. మానస మాట్లాడకుండా అతని వైపు చూసింది. మా పెళ్ళై 4 ఏళ్ళయిందండి మానస గారు. పెళ్లిలో నాకిస్తామన్నది ఇంతవరకు ఇవ్వలేదు. అడిగితే శాలిని ఆఖరి తమ్ముడు స్టేట్స్లో చదువుతున్నాడట. ఖర్చుల వల్ల ఇవ్వలేరట. ఇక నన్ను అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని శాలిని తెగేసి చెప్పింది. ఇకపోతే మా అమ్మ నాన్న పల్లెలో ఉన్న కొద్ది పొలం సాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ సంవత్సరాదాయంలో వాళ్ళ ఖర్చులు పోను ఒక 50,000 నా చేతికిచ్చారు. అవి నేను తీసుకోవటం ఏదో పెద్ద నేరంలాగా వాదిస్తుంది శాలిని అన్నాడు మనోజ్. అదేలా మనోజ్ గారు, అందులో తప్పేముంది అంది మానస. ఏం చెప్పనండి నా బాధ. ఇప్పుడు వాళ్ళ సంపాదన తీసుకుంటే రేపొద్దున వాళ్ళిద్దరు మంచంలో పడితే తను సేవలు చేయవలసి వస్తుందట. ఉన్న డబ్బంతా తీసుకొని వాళ్ళ ముఖం చూడట్లేదని రేపొద్దున అందరి చేత మాట పడవలసి వస్తుందట. అసలే సున్నితమైన శాలిని మనసుకు అదో పెద్ద శరఘాతమట. అందుకని వాళ్ళ డబ్బు వద్దు, వాళ్ళు వద్దు అంటుంది. ఇలా ఎక్కడైనా ఉంటుందా మానస గారు? ఒకవేళ నేను మా అమ్మ నాన్నలను కావాలని ఆశపడితే నన్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంది. వయసు పెరిగి ఉద్యోగ అర్హతను కోల్పోయి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకు భారం కాలేక బాధపడుతున్నాను అన్నాడు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కపోయిన అతన్ని చూస్తుంటే జాలిగా ఉంది మానసకు. ఇతరుల బాధల్ని విన్నప్పుడు ఆ బాధలేవో తన బాధలుగానే స్పందిస్తుంది. బాధపడకని మనోజ్ గారు, బాధలనేవి అలాగే ఉంటాయి. కాలంతో పాటు కాస్త తేలిక పడుతూ ఉంటాయి అంది ఓదార్పుగా. మనోజ్ ఏదో అనబోయాడు. శాలిని ఆఫీస్ నుండి రావటం చూసి నేను తర్వాత మాట్లాడతాను మానస గారు అంటూ లోపలికెళ్ళాడు. కాఫీ తెచ్చి శాలినికి ఇచ్చాడు. శాలిని మనోజ్ ఇచ్చిన కాఫీ తాగి రిలాక్స్ అవుతూ మనోజ్ వైపు చూసింది. అందరి మగాళ్ళలాగానే నేను ఆఫీస్కి వెళ్ళి కష్టపడి పనిచేసి ఇంటికి వస్తున్నాను. ఇంట్లో ఉన్న కొద్దిసేపైనా మీ కోఆపరేషన్ లేకపోతే ఎలా అంది శాలిని. మనోజ్ శాలిని వైపు అర్థం కానట్లు చూశాడు. మరీ అంత మూడిగా ఉంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది మనోజ్. ఏదో ఒకటి మాట్లాడు అంది శాలిని. మాటల కోసం వెతుక్కోవాలంటే సిగ్గుగా ఉంది మనోజ్కి. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. ఏం మాట్లాడాలన్నా విషయం ఉండాలి కదా. ఏముంది తన దగ్గర మాట్లాడడానికి? ఇంట్లో పని మిగిలిపోతుందని స్నేహితుల ఇండ్లకు వెళ్ళటం మానేశాడు. భార్య ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఉండకపోతే బాగుండదని సినిమాలకు వెళ్ళటం మానేశాడు. ఏటైనా ఊర్లకు వెళ్తే ఇంటి పనితో ఆఫీస్ పనితో శాలిని ఇబ్బంది పడుతుందని అది కూడా మానేశాడు. ప్రస్తుతం నోటికొక స్టిక్కర్ తగిలించుకొని మర బొమ్మలు తిరుగుతూ ఉన్నాడు. నా దగ్గర మాటలేమీ లేవు శాలిని, నువ్వు చెప్పు వింటాను అన్నాడు మనోజ్. నేను చెబితే వింటావా? నీతో కబుర్లు చెబుతూ కూర్చోడానికి నేనేమైనా ఆఫీస్లో సుఖపడి వచ్చానా మనోజ్? అయినా నువ్వు నాతో మాట్లాడడానికి మాటలే లేవా? కొండల గురించి మాట్లాడు, సరస్సుల గురించి మాట్లాడు, సముద్రాల గురించి మాట్లాడు, కొబ్బరి చెట్లు, ఆకాశం, వెన్నెల, భూమి, నక్షత్రాలు, ఇలా ఎన్ని లేవు నువ్వు మాట్లాడాలంటే అంది శాలిని. చూడు శాలిని, నువ్వు చెప్పిన పేర్లన్నీ అందరిలాగే నాకు తెలుసు. కాని వాటి గురించి వివరించటానికి నేనేమైనా సోషల్ టీచర్నా? లేక బావు కథ ఉట్టిపల్లె చెప్పటానికి నేనేమైనా కృష్ణశాస్త్రినా? ఏదో మామూలు మనిషిని అన్నాడు మనోజ్. నిరాశ చెందినట్లుగా చూసింది. టీచర్కి కృష్ణశాస్త్రికేనా మాటలొచ్చేది? అయినా నా పిచ్చి కాని నీకేమొచ్చని అంది. గట్టిగా నవ్వింది. ఆ నవ్వు మొండి బాకులా అతని గుండెను గుచ్చింది. ఆమెను చూస్తుంటే అతనిలోని పురుష నైజం పులిలో బయటకు దూకాలని తొందరపడింది. కానీ ఆమెను అదుపులో పెట్టుకోగలిగే బలమైన ఆయుధం అతని దగ్గర లేదు. అందుకే కోరళ్ళు గోళ్లు పూర్తిగా పెరికివేయబడ్డ పులిలా అయ్యాడు. కొన్ని రోజులు గడిచాక రాంబాబు అన్నయ్య వచ్చాడు. అతను ఎప్పుడు వస్తాడో, ఎక్కడి నుండి వస్తాడో సరిగ్గా తెలియదు. మాసిన బట్టలతో కంపు కొడుతూ వస్తాడు. చూస్తుంటే రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాళ్ళ కనిపిస్తాడు. అతనికి ఉద్యోగం లేదు. ఒళ్ళు వంచి ఏ పని చేయడు. ఏవో చేస్తున్నానని చెబుతాడు. చేస్తాడో లేదో తెలియదు. డబ్బు విషయంలో ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఇవ్వడు. ఏదో పని ఉన్న వాళ్ళ ఊరూరు తిరుగుతాడు. చేతిలో డబ్బులుంటే హోటల్లో తిని హోటల్లో నిద్రపోతాడు.
నిద్ర లేవగానే పేపర్ చదువుతాడు. ప్రపంచ వార్తల్ని కంఠోబద్ధం చేస్తాడు. పక్కవాడికి పేపర్ చదివే బాధ లేకుండా వార్తలన్నీ వాడి చెవిన వేస్తాడు. తల్లి పాంచాలికి మాత్రం తీసిపోడు. ఎక్కడెక్కడ తిరిగినా చివరికి తమ్ముడు రాంబాబు దగ్గరకు వస్తాడు. బాగున్నావా అన్నయ్య అని రాంబాబు అక్కడ ముందే, ఏరా రాంబాబు, ఆఖరివాడివని మేమంతా నిన్నెంతో గారాబంగా పెంచుకుంటే నువ్విక్కడ సిటీలో చేరి ఉద్యోగం చేసుకుంటూ భార్య మాటల్ని విని మమ్మల్ని పట్టించుకోవడం మానేశావు. మేమందరం బాధలు పడుతూ ఉంటే చూసేవాళ్ళు ఊరుకుంటారనుకున్నావా? నీ మీద ఉమ్మేస్తారు. ముందది తెలుసుకొని నడుచుకో. ఇదిగో అమ్మ నాతో పంపించు. మీ వదనకి ఈసారి కూడా ఆడపిల్లే పుట్టింది, ఆపరేషన్ చేయించాలి. అమ్మ ఉంటే మీ వదనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అంటున్నాం. రాంబాబు అన్నయ్య కంఠం కంచెల మోగింది. అలాగే అన్నట్లు తల ఊపాడు రాంబాబు. అన్నయ్య ఏమంటున్నా నోరెత్తడు. పైగా అతని గొంతులోని కర్కశత్వానికి వణికిపోతాడు. లోపల నుండి బావగారి మాటల్ని వింటున్న మానసకు బాధ కలిగించినా తప్పదన్నట్లుగా ఊరుకుంది. పాంచాలి మానస దగ్గర చూపించే అత్తరికం పెద్ద కోడల దగ్గర చూపించదు. కారణం ఆమె పెద్ద కోడలు నోరే. రాంబాబు మౌనంగా ఉండటం చూసి, చూడరా రాంబాబు, నీ జీతంలో కొంత డబ్బు మీ వదనకు పంపు. మా ఇంట్లో ఖర్చులు పెరిగాయి. ఈ విషయంలో నువ్వు నీ భార్యకు భయపడతావేమో, ఆ అవసరం లేదు. ఇక నీ భార్య తండ్రి కోదండపానిదేమీ లేదు. ఉంటే తింటుంది, లేకుంటే కోదండపాన్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఒక్క మనిషి కోసం మనమంతా మన అవసరాలను చంపుకుంటామా అంటూ ఆ క్షణంలో అతని కడుపులో ఉన్న అత్యాశనంతా బయటపెట్టాడు. రాంబాబు ఇప్పుడు కూడా మాట్లాడలేదు. నీ భార్య నీకెంత సొంతమో నా భార్య నాకంతే. నీ భార్య పట్ల నీకెంత బాధ ఉందో నా భార్య పట్ల నాకు అంతే బాధ ఉంది అని వాళ్ళ అన్నయ్య మాటల్ని ఖండించలేదు. అదేదో వేదంలో తలూపి అన్నయ్యతో కలిసి బయటికి వెళ్ళాడు. తన నోటి ప్రతాపాన్ని చూపి భయపెట్టి తమ పబ్బం గడుపుకునే వాళ్ళ అన్నయ్యకి ఇచ్చే ప్రాధాన్యత, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఇంటిని సెక్యూరిటీ గార్డ్లా కనిపెట్టుకుని ఉండే తనకివ్వనందుకు మానస బాధపడింది. మానసకు పని చేయబుద్ధి కాలేదు. తిండి తినాలనిపించలేదు. ఆ ఇంట్లో ఎలాంటి హక్కు లేనిదాన్లా తిరగాలంటే మనసొప్పట్లేదు. ప్రపంచంలో ఉండే నిరాశంతా ఆమెను ఆవరించినట్లయింది. చేతనైతే ఆ క్షణంలో చచ్చిపోతే బాగుండన్న కోరిక కూడా కలిగింది. వాళ్ళన్నయ్యకు ఎంత అధికారం, హక్కు, రక్త సంబంధం ఉంటే మాత్రం అలా మాట్లాడతారా? అతని నోటి దురుసు ముందు రాంబాబు అసమర్థత శిష్టమవుతూ ఉంటే పక్కింటి మనోజ్ కూడా విన్నాడు. అతను విన్నందుకు మరీ బాధగా ఉంది మానసకు. పెళ్లిలో కట్నం సరిపోలేదని ఆమె తండ్రి కోదండపాన్ దగ్గర గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసి బాండ్ మీద లోన్ మొత్తం కలిపి వసూలు చేశారు. పెళ్ళయ్యాక కోరుకున్న బట్టలు కానీ తినాలనుకున్న తిండి కానీ ఆమెకు దక్కలేదు. అత్త ఆడపడుచుల పెత్తనంలో వంటింట్లో కూడా స్వేచ్ఛ లేకుండా గడిపింది. కానీ వివాహ వ్యవస్థలో భార్యకున్న అత్యంత విలువైన హక్కుని, అధికారాన్ని ఆ కుటుంబ సభ్యులు తన నుండి వేరు చేస్తున్న నోరెత్తని భర్త అసమర్థతను కూడా మౌనంగా భరించాలంటే ఆమెలో ఉన్న సహనం చేతగానితనంగా మారుతుందేమోనని ఆమెకు భయం కలిగింది. ఆ రాత్రి ఆమెను హత్తుకొని పడుకున్న భర్తను చూస్తుంటే మాయం మృగంలాగా అనిపించాడు మానసకు. ఎప్పుడైనా అతనికి నిద్ర పట్టేంత వరకు అతని చేష్టల్ని ఆమె భరించాలి. అదంతా ప్రేమతో కురిపించే ఆప్యాయతని ఆమె మురిసిపోవాలి. ప్రాధేయపడు కోప్పడు ఆమె నుండి అతను కావాలనుకున్న సుఖాన్ని అనుభవిస్తాడు. ఆ అనుభవాన్ని అతను బయట కొనుక్కోవాలంటే చాలా డబ్బు కావాలి. పైగా అంత ధైర్యం కూడా లేదు అతనికి. ఎలాంటి ప్రతిఘటన లేని మాంసపు ముద్దలా ఆమె ఉంటే చాలనుకుంటాడు. ఇలా ఎన్ని రోజులు భరించాలి? ఆలోచిస్తూ ఉంది మానస. కరెంటు పోయింది. తిరుగుతున్న ఫ్యాన్ ఆగింది. వాతావరణం ప్రశాంతంగా మారింది. పక్క ఇంట్లో దగ్గిన పక్క మీద కదిలిన వినిపిస్తుంది. మనోజ్ శాలినిలా బెడ్రూంలోంచి మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటల్ని మానసకు వినాలని లేకున్నా ఆమె చెవిన పడుతున్నాయి. చూడు శాలిని, స్కేలు పెట్టి కొలిచినట్లు నీకో మూరడు దూరంగా నేను పడుకోవాలి. ఎప్పుడంతే అప్పుడు నేను తాక్కూడదు.
నీకు మూడ్ రాంది నిన్ను కదిలించకూడదు. పొరపాటున నీకు నిద్రభంగమైతే తప్పంత నాదని నన్ను దండిస్తావు. లోకంలో ఉండే భార్యాభర్తలంతా మనలాగే ఉంటున్నారా అనన్నాడు ధైర్యంగా మనోజ్. అర్ధరాత్రి దాటింది. నువ్వింక నిద్రపోలేదా మనోజ్? ఆఫీస్లో గొడ్డు చాకిరి చేసి వచ్చాను. మాట్లాడే ఓపిక కూడా లేదు నాకు అంది. దీనికి మాటలతో పనేముంది శాలిని అంటూ ఆమెపై చేయి వేశాడు. చెబుతుంటే అర్థం కాదా నీకు అంటూ అతని చేతిని నెట్టేసింది. మనోజ్ బిత్తరపోయాడు. మళ్ళీ ఆమెపై చెయ్యి వేసే ధైర్యం చేయలేకపోయాడు. తెల్లవారింది. ఎంత పిలిచినా ఆగకుండా వెళ్తున్న మానసను, ఆగు మానస, ఎక్కడికెళ్తున్నావు అంటూ ఆమెను వదలకుండా ఆమె వెంటే వెళ్ళాడు మనోజ్. బస్టాండ్ రాగానే ఆమెను చేరుకున్నాడు. ప్రయాణికుల్లో కలిసిపోయి ఒక చోట కూర్చుంది మానస. అతను కూడా వెళ్ళి ఆమె దగ్గర కూర్చున్నాడు. మీ పద్ధతి నాకేం నచ్చలేదు మానస. ఎంత పిలిచినా ఆగలేదేంటి అన్నాడు మనోజ్. నేనేమీ చావటానికి వెళ్ళటం లేదు మనోజ్ గారు. మీరెందుకు నా వెంట వస్తున్నారు అంది మానస. ఆమె గొంతులో వినిపించిన గంభీరతకు భయపడ్డాడు మనోజ్. ఆ ఇంట్లో అత్తకి, ఆడపడుచుకి, బావలకి నేను ఊడిగం చేయాలి. అలా చెయ్యకపోతే మా అత్త పాంచాలి నిరాహార దీక్ష చేస్తుంది. మన కాలనీలో ఉండే అన్ని ఇళ్లకు వెళ్ళి నా మీద లేనివని ప్రచారం చేస్తుంది. ఒక్కరోజు 2 రోజులా? ఎన్ని రోజులను భరించాలి మనోజ్ గారు? ఎంత చేసినా ఆ ఇంట్లో ఒక పని మనిషికి ఉండే స్థానం కూడా నాకు లేదు. ఆ ఇంట్లో ఎవరికైనా నన్ను వెళ్ళిపోమ్మని హక్కు ఉంటుంది. హక్కుల కోసం పోరాడే ఓపిక నాకు లేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరే భద్రత కల్పించలేని నా భర్త బయట మాత్రం నాకేం రక్షణ కల్పించగలడు? అలాంటి బతుకు నాకు వద్దు అంది స్థిరంగా మానస. మానస, మన కుటుంబ వ్యవస్థను నువ్వు అర్థం చేసుకోలేక తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు. నీకేదైనా బాధ కలిగితే మీ కుటుంబ సభ్యులు విలవిల్లాడిపోతారు. అదే బయట వాళ్ళైతే ఏమాత్రం పట్టించుకోరు. మనకంటూ ఎవరో ఒక తోడు అవసరం. ఆడదానివి ఇలా ఒంటరిగా బయటికెళ్ళి బతకగలవా అన్నాడు మనోజ్. మీరు చాలా వెనకబడి ఉన్నారు మనోజ్. నాకన్నా, శాలిని కన్నా, రాంబాబు కన్నా మీరే ఎక్కువ చదివారు. మా అందరికన్నా మీరే తెలివైనవారు. కాల్ని శాలిని భర్తగా ప్రతి విషయంలో అడ్జస్ట్ అయిపోతున్నారు. మనసు చంపుకోకుండా అర నిమిషమైనా బ్రతకలేకపోతున్నారు. ఇదంతా మీరు ఉద్యోగం లేకపోవటం వల్లనే జరుగుతుంది. ఇలా కాకుండా మరోలా బ్రతకాలని మీకు లేదా? ఆలోచించండి అని మానస్ చెప్పింది కరెక్ట్ అనిపించింది మనోజ్కి. మగవాడికి స్వేచ్ఛ, స్వతంత్రం, వ్యక్తిత్వం ఉండాలి. అవి ఉన్నప్పుడే జీవితాన్ని సహజంగా జీవించగలుగుతాడు. ఆ సహజత్వం లేకనే ఇన్నాళ్ళు రాసిపోసిన అందాన్ని పక్కనే ఉంచుకొని ఎన్నో రాత్రులు దహించుకుపోయాడు. ఒకరిలో ఒకరు అన్ని సందర్భాల్లో హాయిగా ఉన్నప్పుడే నిజమైన దాంపత్యం. కాస్మెటిక్స్ తెమ్మని చిల్లర లేక శాలిని ఇచ్చిన 2000 రూపాయల నోటు కరకరలాడు తగిలింది. అతనికి కొత్త ఆలోచన వచ్చింది. మానస, మీరేమనుకోనంటే నాకు మీతో పాటు రావాలని ఉంది, మనిషిలా బతకాలని ఉంది అన్నాడు మనోజు. ఎలాంటి అభ్యంతరం లేదన్నట్టుగా తల ఊపింది మానస. ఇద్దరు కలిసి వైజాగ్ చేరుకున్నారు. మానసను ప్రేమగా వాటేసుకుని స్వాగతం చెప్పింది ఉమా. మనోజ్ గురించి మానస క్లుప్తంగా చెబితే విని ఊరుకుంది ఉమా. మానస ఉమ పక్కన కూర్చుని, ఉమా పెళ్ళి రాగానే సంపాదించినంత పాంచాలి చేతుల్లో పెట్టి నన్ను వాళ్ళింటికి పంపాడు మా నాన్న. ఆ ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉందో నీకు చెప్పాను. తిరిగి మా నాన్న దగ్గరకు వెళ్ళి ఆయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇకపై నాకు దారి చూపించవలసిన బాధ నీదే అంది మానస. నువ్వేం వరి కావద్దు. నేను పనిచేస్తున్న కోచింగ్ సెంటర్లో ఆల్రెడీ అడిగి పెట్టాను. వాళ్ళు సరే అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ నీకు ఇప్పిస్తాను. మనోజ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఆయన క్వాలిఫికేషన్స్, రెజ్యూమ్ చూసి అంది ఉమా. ఆనందం పట్టలేకపోయింది మానస. 4 రోజులు గడిచాక మీ ఇద్దరు చెరొక జాబ్ చేసుకుంటూ నా మొకాన అంత తిండి పడేస్తూ నిశ్చింతగా ఉన్నారు. నేను తెచ్చుకున్న డబ్బులో 200 మాత్రమే మిగిలి ఉన్నాయి. తిరిగి ఇంటికెళ్ళడానికి సరిగ్గా సరిపోతాయి. జాబ్ విషయంలో నేను కూడా నా ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాను. కానీ ఏం లాభం లేదు. టైం బ్యాడ్. నన్నేం చేయమంటారో మీరే చెప్పండి అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మేమిద్దరం మీ గురించి ఆలోచిస్తున్నాం మనోజ్ గారు.
అన్నారు ఇద్దరు ఒకేసారి. మిమ్మల్ని చూస్తుంటే అలా కనిపించట్లేదు నాకు అన్నాడు కోపంగా. అదిగో ఆ తొందరే వద్దనేది. లాస్ట్ టైం ఉమ చెప్పిన కంపెనీలోకి ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా, ఆ జాబ్కి మీరు సెలెక్ట్ అయ్యారు. కాకపోతే చేరే ముందు వాళ్ళకి అడ్వాన్స్ కట్టాలట. ఇదిగో ఈ చైన్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకురండి, రేపెళ్ళి జాయిన్ కావచ్చు అని మానసం. ఆలోచించాడు మనోజ్. ఆ చైన్ అందుకుంటూ ఉంటే అతని చేతులు వణికాయి. రోజులు చకచక గడిచిపోతూ ఉన్నాయి. సొంత సంపాదనతో కడుపు నిండా తిండి తింటూ కంటి నిండా నిద్రపోతున్నాడు మనోజ్. వాళ్ళు ముగ్గురు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు. వాళ్ళ మనోభావాల పరిధి పెరిగింది. స్వేచ్ఛ, స్వతంత్రం, వ్యక్తిత్వం అంటే ఏమిటో అనుభవంలోకి వచ్చాయి. బ్యాంకులో పెట్టిన చైన్ని విడిపించుకొని మానసికిచ్చాడు మనోజు. కొద్ది రోజుల తర్వాత శాలిని తమ్ముడు వచ్చి మనోజ్ని కలిశాడు. అక్క మీ గురించి చెప్పింది బావగారు. ఒంటరిగా చాలా బాధపడుతుంది. ఇంటి పనులు ఆఫీస్ పనితో చాలా ఇబ్బంది పడుతుంది. మిమ్మల్ని కలవరిస్తుంది. మీరు గుర్తొస్తూనే ఏడుస్తుంది. అక్క చాలా సెన్సిటివ్. మీరున్నప్పటి నిశ్చింత ఆమెకిప్పుడు లేదు. మేమెంత ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు తలా ఒక చోట ఉన్నాం. కట్టుకున్న భర్తగా మీరిలా నిర్దయగా ఆమెను వదిలేయటం బాగోలేదు. అయినా తన సంపాదన ఎవరి కోసం బావగారు? మీకోసం, మీకు పుట్టబోయే బిడ్డల కోసమే కదా. అటువంటప్పుడు మీ కోఆపరేషన్ ఆమెకు అందడంలో న్యాయం ఉంది. ఆలోచించి అక్క దగ్గరకు వెళ్ళండి అని చెప్పి ఇక ఓ అర్ధగంట ఏదేదో మాట్లాడి వెళ్ళాడు శాలిని తమ్ముడు. అతను వెళ్ళాక మనోజ్ మనసులో సంఘర్షణ మొదలైంది. మానవత విలువలు, మానవ బంధాలను బేరీజు వేసుకున్నాడు. తన వ్యక్తిత్వానికి వికాసం లేదని శాలిని వదిలి సులభంగా రాగలిగాడు. కానీ యాంత్రికంగా బ్రతుకుతున్నానన్న అసంతృప్తి ఎక్కువైంది. జీవితం చాలా కృతంగా ఏదో తెచ్చిపెట్టినట్టు అనిపిస్తుంది. ఉమతో, మానసతో మాట్లాడుతూ ఉంటే నేల విడిచి సాము చేస్తున్నట్లు, ఏదో అర్థం తెలియని అన్వేషణలో కొట్టుకుపోతున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక రోజు గడిచాక, మానస నీకు విషయం తెలుసా అన్నాడు మనోజు. అతనికి ఎలా మొదలు పెట్టాలో తెలియక ధైర్యం తెచ్చుకోవటం కోసం అలా అన్నాడు. ఏమిటి మనోజ్ గారు, ఏమిటా విషయం అంది మానసం. రాంబాబు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడట అన్నాడు మనోజు. మానస మాట్లాడలేదు. అలానే ఆశ్చర్యపోలేదు. చాలా నిర్లిప్తంగా ఉంది. ఆ మధ్యన ఒకసారి రాంబాబుకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఏ విషయంలో కూడా అతనిలో మార్పు లేదు. విడాకులు అడిగాడు, ఒప్పుకుంది. ఈ విషయం తన మనసులోనే ఉంచుకుంది. ఉమతో కూడా చెప్పలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడేమో అనుకుంది. చూడు మానస, ఏదో మీ ఇద్దరి మధ్యన చిన్న తేడా వచ్చి విడిపోయారు. అంత మాత్రాన అతను రెండో పెళ్లి చేసుకున్నానని తెలిసి కూడా చలించవేం? ఈ జీవితం అత్యంత విలువైనది. నువ్వేం కోల్పోయావో ఇప్పుడైనా అర్థమైందా అన్నాడు మనోజు. నాకు తెలియంది ఏముంది కొత్తగా అర్థం చేసుకోవడానికి అని అనకుండా మనోజ్ వైపు ఒకసారి చూసి మళ్ళీ తల వంచుకుంది. మీ పద్ధతి నాకేం నచ్చలేదు. మీకు ముందే చెప్పాను. కుటుంబ వ్యవస్థలో దేనైనా చూసేటప్పుడు కళ్ళ దగ్గర భూతద్దాన్ని పెట్టుకుని చూడకూడదని, తోడికోడలు నవ్విందని, అత్త 10 ఇళ్లకెళ్ళి చాటింపు వేసిందని, బావ కేకలేశాడని, భర్త మౌనంగా ఉన్నాడని ఇలా ప్రతిదానికి స్పందించి రెచ్చిపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి అన్నాడు. వింటున్నా విన్నట్లే మౌనంగా ఉంది మానసం. నువ్వు దూరమయ్యావని ఆ రాంబాబు అలా చేశాడు. నేను దూరమయ్యానని శాలిని కూడా అంటూ ఆగిపోయాడు. మానస వెంటనే అతని వైపు చూసి, రాంబాబు చేసినట్లే శాలిని కూడా చేస్తుందని భయపడుతున్నారా మనోజ్ అంది గంభీరంగా. ఏమిటి, శాలిని పెళ్లి చేసుకుంటుందా? అలా ఆలోచిస్తున్నారెందుకు? నేను అలా ఆలోచించలేదు. రాంబాబును వదిలేసి వచ్చాక మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? అలాగే శాలిని కూడా చేసుకోదు. నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు. మరేమిటి మీ భయం అంది మానస. అది కాదు మానస, నాకెందుకో శాలిని చూడాలని ఉంది. ఇక్కడ ఉండాలని లేదు. జాబ్కి రిజైన్ కూడా చేశాను అన్నాడు. షాక్ తిన్నది మానస. రిజైన్ చేసినప్పుడు ఆలోచించాలని కానీ మాతో చెప్పాలని కానీ మీకు అనిపించలేదా అంటూ సూటిగా అడిగింది మానస. ఎందుకు అనిపించాలి? నా ఉద్యోగం నా ఇష్టం. అయినా మీరు చేస్తున్న పనులన్నీ నాకేమేం చెప్పి చేస్తున్నారా అన్నాడు తల బిరుసుగా. ముందు బిత్తరపోయింది, ఆ తర్వాత సర్దుకుంది మానస. రాంబాబును పూర్తిగా మర్చిపోయినట్లు కొంచెం కూడా
చలించని ఆమెను చూస్తుంటే అతని కోపం మరింత ఎక్కువైంది. ఉమా మానస ఏదో ఒక విధంగా భర్తల్ని విడిచి బయటకొచ్చిన వాళ్లే. వాళ్ళలో నాటుకపోయిన సిద్ధాంతాలు, స్థిరమైన భావాలు, పటిష్టమైన నిర్ణయాలు అంత సులభంగా కదిలేవి కావు. అగ్గిపూల తావుల్ని విరజిమ్మే ఆ ఇద్దరు ఉనికిని మార్చటం తన ఒక్కడి వల్ల కాదు. ఇప్పటికే కొంతమంది అనాథ మహిళల్ని ఒకచోట చేర్చి వాళ్ళకు కొంత జీవనోపాధి కూడా కల్పించారు. చూడండి మనోజ్, మీకు వ్యక్తిత్వం ఉందని గుర్తు చేసింది మేము. మిమ్మల్ని మనిషిగా ఈ సమాజం గుర్తు చేసేలా చేసింది మేము. మీకు బ్రతుకు విలువ నేర్పింది మేము. ఇప్పుడు మీరు ఎంతో స్వతంత్రంగా తినగలుగుతున్నారు, ధైర్యంగా తిరగగలుగుతున్నారు, మనసులో మాటలను పైకి చెప్పుకోగలుగుతున్నారు, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఇంత ఎదిగిన మీరు మళ్ళీ ఎందుకు పాతకాలాన్ని చూడాలనుకుంటున్నారు అంటూ చాలా నెమ్మదిగా అడిగింది మానస. అది నేనేం కాదనట్లేదే, కానీ ఇలా ఎన్ని రోజులు? ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా అందరు ఆడవల్లాగా నేను బ్రతకలేకపోతున్నానే బాధ మొదలవుతుంది. ఆ రోజు మీరు రియలైజ్ అయినా ఏం లాభం ఉండదు అన్న ఉద్దేశం. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఆ మాటలు వినగానే ఆమె చాలా తీవ్రంగా ఏదో మాట్లాడబోయింది. కానీ అంతలోనే మనోజ్ ఆమెతో, ప్లీజ్ మానస, మీరింకేం మాట్లాడకండి. మీరంటే నాకు గౌరవం ఉంది. ఇన్ని రోజులు మీరు నాకు టీచర్, గైడ్ కూడా. కానీ ఒంటరితనంలో స్వేచ్ఛను వెతుక్కోవటం, బాధ్యతలకు దూరమై స్వతంత్రంగా ఉన్నామని భ్రమపడ్డం నాకు నచ్చలేదు. మీ పట్టుదల కృషిని మెచ్చుకోగలను, కానీ మీలో ఉన్న ఫెమినిస్ట్ భావాలంటేనే నాకు భయం. అందుకే మన్నించండి, నేను శాలిని దగ్గరకు వెళ్ళిపోతాను అంటూ ఆమె తేరుకొని చూసేలోపు గుమ్మం దాటాడు మనోజు. వెళ్ళిపోతున్న మనోజ్ వైపు వెటకారంగా చూసింది మానస. నేనేం చెప్పాలనుకున్నానో అది వినకుండా మనోజ్ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను రియలైజ్ అయినా చేసేదేముంది? ఒకవేళ రాంబాబుకి ఆ పెళ్లి జరక్కముందు అంటే విడాకులు ఇవ్వకముందు తిరిగి వెళ్ళినా నాకు ఆ పాత జీవితమే దక్కేది. ఆ మనుషుల మధ్యన నేనెలాగూ బతకలేను. ఆ బతుకు వద్దనుకునే కదా బయటికి వచ్చాను. బయటికి వచ్చాక కూడా రాంబాబు నా కోసం ఒక్కసారైనా రాకపోతాడా అని నేను ఎదురు చూసిన రోజులు ఎన్ని లేవు. వచ్చాడా? రాలేదు. పైగా అతను మ్యూచువల్ విడాకులు అడిగినప్పుడే కదా నాకు అతని ఉద్దేశం తెలిసింది. ఎవరికి మాత్రం ఉండదు భర్తతో హాయిగా ఉండాలని. కానీ నా తలరాత ఇలానే ఉంది. అందుకే బాధలో ఉన్న ఆడవాళ్ళను చేదరిస్తూ వాళ్ళకి తగినంత ధైర్యాన్ని ఇస్తూ ఆ ధైర్యంతోనే నేను ఇంకా ధైర్యంగా బతకాలనుకుంటున్నాను. అప్పుడు ఈ మానస ఎటు వెళ్ళింది అన్న ప్రశ్న తలెత్తదు అని మనసులో అనుకుని మానస. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.